అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరిట కాలనీల ఏర్పాటు చేసి అక్కడ విద్యుత్తును ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 500 కోట్ల రూపాయల మేర దుర్వినియోగమైనట్లు అందుకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఊళ్ళు కట్టడం కాదు, నిధులు ఊడ్చేశారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పనుల టెండర్లలో ఇష్టారాజ్యం. రూపాయలు 500 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు అంచనా. ఇప్పటికే గుత్తేదారులకు 1815 కోట్లు చెల్లింపు. మెటీరియల్ ధరల్లో గరిష్టంగా 5 రెట్లు అదనం అంటూ వచ్చినటువంటి అంశంలో పూర్తిగా కాలనీలు కాదు ఊళ్ళే వస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి వెంట పదే పదే వినిపించిన మాటలివి. జగనన్న హౌసింగ్ కాలనకు విద్యుత్ వెలుగులు కల్పించే పనుల్లో 500 కోట్ల దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. 3 డిస్కంలు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు. గుత్తేదారులకు పనులను కేటాయించడంలో ఒక పద్ధతి లేదు. కాంట్రాక్టర్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ పథకం మాటున అప్పట్లో జరిగిన దుర్వినియోగం చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఎవరు ఉండని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఉపయోగం ఏంటి? సరైన రోడ్లు లేని లేఅవుట్లకు వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రయోజనం ఏంటి? కాలనీల్లో ఎవరు లేకపోవడంతో విద్యుత్ తీగలు విద్యుత్ దీపాలు చోరీ అవుతున్నాయి. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 3000 కోట్లు అప్పులు తెచ్చాయి. మెటీరియల్ ధరలు దగదగలు. కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సిపిడిసిఎల్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు అప్పటి సిఎండి 9 దఫాలుగా టెండర్లు పిలిచారు. కొద్ది రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలిచినా మెటీరియల్ ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది. అవి చూస్తే 8 మీటర్ల సిమెంట్ స్తంభాలకు కనిష్టంగా 4600, గరిష్టంగా 6851గా పేర్కొన్నారు. 55 స్క్వేర్ ఎంఎం AAA కండక్టర్ కిలోమీటర్కు ఒక దాంట్లో రూపాయలు 31,479 కోట్ చేస్తే ఇంకో దాంట్లో 68,597 రూపాయలను కోట్ చేశారు. అంటే ఎంత వ్యత్యాసమో మీరే ఆలోచించండి. 11 kV హార్న్ గ్యాప్ ఫ్యూజ్ కోసం ఒక టెండర్లో కనిష్టంగా 2,382 కోట్ చేయగా మరో టెండర్లో ఏకంగా 12,948 రూపాయలను కోట్ చేశారు. ఇలా చాలా అంశాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ధరలను పెంచి చెల్లించడంలో లేబల్ పనులు పూర్తి చేయకుండానే గుత్తేదారులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో భారీ లబ్ధి చేకూరింది. అంచనా విలువ కంటే 15-22% అధిక ధరలు గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు. సిపిడిసిఎల్ పరిధిలోని 2769 లేఅవుట్లలో 770 కోట్లకు గుత్తేదారులు డిస్కం ఒప్పందాలు కుదుర్చుకుంది. గుత్తేదారులకు అదనంగా ప్యాకేజీలను కేటాయించడంతో తుది అగ్రిమెంట్ విలువ రూపాయలు 1052 కోట్లు పెరిగింది. ఏపీఈఆర్సీ మాత్రం 9.1 మీటర్ల సిమెంట్ స్తంభానికి 3,292 రూపాయలు, 8 మీటర్ల స్తంభానికి 2,180 చొప్పున మాత్రమే ప్రతిపాదించింది. జేఎస్సీ ప్రాజెక్టులో సిపిడిసిఎల్ ప్రతిపాదించిన ధరలకు కమిషన్ ఖరారు చేసిన ధరలకు పొంతన లేదు. దీన్ని బట్టి ప్రాజెక్ట్ అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తుంది. సిపిడిసిఎల్ కొద్ది రోజుల వ్యవధిలో 9 సార్లు టెండర్లు పిలిచింది. ఒక్కో టెండర్లో మెటీరియల్ ధరలు ఒక్కోలా మారిపోయాయి. అంచనా తయారీలో గుత్తేదారులకు ఉన్నత స్థాయి నుంచి వచ్చిన సిఫారసుల ఆధారంగా మెటీరియల్ ఇష్టారాజ్యంగా అప్పటి డిస్కం సిఎండి ప్రతిపాదించారు. సిమెంట్ స్తంభాల కొనుగోలులో కనిష్ట గరిష్ట ధరల మధ్య రెట్టింపు వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఎస్పీడీసీఎల్ పరిధిలో జేహెచ్సి లేఅవుట్లు విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం 11 kV లైన్లు 599.10 కిలోమీటర్లు, 63 kV లైన్లు 240.46 కిలోమీటర్ల, ఎల్టీ లైన్లు 4551.02 కిలోమీటర్లు, 6000 పంపిణీ ట్రాన్స్ఫర్ల కొనుగోలు చేసింది. సామాగ్రి సరఫరా ఎరెక్షన్ ఛార్జీల కింద కాంట్రాక్టర్లకు రూపాయలు 321.95 కోట్లు డిస్కం చెల్లించింది. కాలనీలకు విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం 16 సబ్స్టేషన్లను రూపాయలు 27.41 కోట్లు ప్రతిపాదించగా వాటిలో 15 పూర్తయ్యాయి. డిస్కం పరిధిలో 427 కాలనీలో విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసినా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒక్క కనెక్షన్ కూడా మంజూరు చేయలేదు. ఈ అంశం ఏదైతే ఉందో అనవసరమైనటువంటి జగనన్న కాలనీలకు
విద్యుత్తుని ఏర్పాటు చేస్తున్నామంటూ 500 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాడు ఉన్నటువంటి విద్యుత్ అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు. ఈరోజు నేటికి అనేక గిరిజన గ్రామాల్లో విద్యుత్ శక్తి, విద్యుత్ సరఫరా లేదు. కానీ జగనన్న ప్రతిష్టాత్మకంగా చేపట్టానని అక్కడ కనీసం ఇల్లు లేనటువంటి కాలనీలలో విద్యుత్ సరఫరాను ఏ విధంగా ఏర్పాటు చేశారు, మరి ఎవరి కోసం ఏర్పాటు చేశారో జగనన్నకే తెలియాలి. 500 కోట్ల రూపాయలు స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి విచారణ కూడా రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి అవకాశం ఉంది. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుందో. జై భీమ్, జై భారత్, జై హింద్.